వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఏదైతే ప్రధాన బ్రిడ్జ్ ఏది ఉందో దాని యొక్క ఫైనల్ వర్క్స్ ఇప్పుడు మనం చూడబోతున్నామండి. ఆల్రెడీ దీని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఫైనల్గా ఈ రెండు బ్రిడ్జిల మీద అంటే బ్లాక్ టాప్ వర్క్స్ అంటే తార్ రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయండి. అవి ఎలా జరుగుతున్నాయంటో మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఇది మన బకింగ్హామ్ కెనాల్ మీద ఎన్సిస్ వారి సుమారు 75 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలు అండి. ఇవి రెండు లెఫ్ట్ రైట్ రెండు కూడా ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫైనల్గా ఇక్కడ తారు వర్క్స్ పైన తారు రోడ్డు వేస్తున్నారండి లైట్గా. దీని మీద ఇంకా ఇదే ఫైనల్ అండి. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఇంతటితో. ఒకసారి ఈ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మనం దగ్గర చూద్దాం రండి. ఇక్కడ మనం చూస్తున్నది బ్లాక్ ఏదో కనిపిస్తుందంటే అది ఇదే లీక్ ప్రూఫ్ షీట్ లాంటిది ఒకటి తారుతో కొన్ని షీట్ లాంటిది ఆల్రెడీ కింద ఒక లేయర్గా అంటించారండి. ఈ లేయర్ మీదే ఫైనల్గా ఈ కాంక్రీట్ వర్క్స్ అంటే ఈ బ్లాక్ టాప్ తారు వర్క్స్ జరుగుతాయండి. ఆల్రెడీ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన పైన లైట్గా ఈ తారు లాంటిది స్ప్రే చేశారండి. పైన చూడండి, ఇదంతా కూడా ఇటు సైడ్ అయితే ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇదంతా కూడా ఇది బకింగ్హామ్ కెనాల్ అండి. చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతానికి. ఇదంతా కూడా ఇలా తార్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫైనల్ టచింగ్ వర్క్స్ మిషన్ ద్వారా వేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫస్ట్ లేయర్ వేసారు, ఒక లేయర్ మీద ఇంకా ఫైనల్ లేయర్ ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇటుపక్క ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ కంప్లీట్ అయిన దానికి అక్కడ ఫినిషింగ్ కోసం మిషన్లతో మొత్తం దాన్ని రన్ చేస్తారు, మొత్తం పైన లెవెల్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఈ తారుకు సంబంధించిన మిషనరీ ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా ఈ వర్క్ పనిలో నిమగ్నం అయి ఉన్నారు. చూడండి, ఆల్రెడీ మిషన్ తారు ఇదంతా ఆల్రెడీ పైన ఇదంతా స్ప్రే చేశారండి. దీని తారు ఇంత కూడా చూడండి, ఎంత కూడా ఎలా ఉందో బ్లాక్ టాప్ తారు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ ఆపి వెనక రోలింగ్ చేస్తున్నారు మొత్తం మిషన్తో. చూడండి, ఇక్కడ కూడా మొత్తం మిషన్ రోల్ చేస్తుంది. చూడండి, మొత్తం ఈ రోల్ చేసే క్రమంలో ఎక్కడన్నా హెచ్చుతగ్గులు ఉంటే వెంటనే అక్కడ దీనికి సంబంధించిన మిషన్లో ఈ తారుని తీసుకెళ్ళి ఆ వర్కర్లు ఆ రోలింగ్ మిషన్ ముందు వేస్తారండి. అప్పుడు అది లెవెల్ చేసేసి మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఒకటే లెవెల్లో ఒకే డైమెన్షన్లో ఉండేటట్లుగా పైన దాన్ని మొత్తం వర్క్ చేస్తారండి. చూడండి, ఇదంతా కూడా మధ్యలో వీరు వర్కర్స్ ఎక్కడైనా కొంచెం లో పల్లం లాంటిది కొంచెం ఎక్కడైనా కొంచెం కుంటలా కనిపిస్తే వెంటనే వీళ్ళు ఈ పారాలతో ఇక్కడ ఉండే ఈ మాలను తీసుకెళ్ళి ఆ తారు తీసుకెళ్ళి అక్కడ వేస్తారండి. వేస్తే ఆ మిషన్ మొత్తం లెవెల్ చేసేస్తుంది. మొత్తం ఏదైతే ఈ తారు వేస్తున్నారు బ్రిడ్జి మొత్తం కూడా ఒకటే లెవెల్లో ఉండేటట్లుగా వస్తారు. చూడండి, అంతా కూడా ఫైనల్గా ఫినిషింగ్ వర్క్ చేస్తుంది మొత్తం. ఇలా ఆల్రెడీ అటుపక్క రైట్ సైడ్ ఆల్రెడీ ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన రోలింగ్ వర్క్ చేస్తున్నారండి. ఇది కూడా ఈ బ్రిడ్జి కూడా ఇక్కడి నుంచి కనిపిస్తున్న అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత తారు ఆల్రెడీ ఫైనల్ లేయర్ వేశారండి. వేసిన తర్వాత ఈ విధంగా రోలింగ్ చేసి దాన్ని స్మూత్ చేస్తారు మొత్తం. ఇంకా దీనివల్ల ఏంటంటే ఇంకా తారులో ఎలాంటిది ఇబ్బంది లేకుండా లేచిపోకుండా ఉండే ప్రమాదం జరుగుతుంది ఉండదండి. చూడండి, మొత్తం ఇక్కడ ఎలా జరుగుతుంది వర్క్స్. ఆల్రెడీ వర్కర్స్ అంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మిషన్ ముందుకు కదులుతుంటే వీళ్ళు ఆ తారుని తీసుకొచ్చి ఈ సైడ్లు ఏదైతే ఉందో ఆ సైడ్లో గ్యాపులు వస్తాయండి. ఆ గ్యాపులు కూడా ఏది మధ్యలో గ్యాపులు రాకుండా మొత్తం ఫిలప్ చేయడానికి ఆ తారుకు సంబంధించిన విటమిన్ని అక్కడ ఈ పక్కన సైడ్లు వేస్తున్నారు. చూడండి, వీళ్ళంతా కూడా వర్కర్సు.
ఈ అమరావతిలోని మన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ మొట్టమొదటిగా స్టార్టింగ్ పాయింట్ అండి ఇది. ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జితో మన స్ట్రీట్ యాక్సెస్ రోడ్ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత కూడా మరో 2 స్టీల్ బ్రిడ్జిలు కొండవీటి వాగు తర్వాత కూడా అక్కడ నిర్మిస్తున్నారు. ఇటీవల వాటి కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా పైన వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఇది మొత్తం ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్ని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 కల్లా, అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు వల్ల మొత్తం కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే వీరంతా కూడా ఈ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు సంబంధించిన వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా పూర్తి చేస్తున్నారండి. అలాగే ఈ మధ్యన ఎక్కడైతే ఈ స్టీల్ బ్రిడ్జికి మరియు రోడ్డుకి మధ్యలో రైతులు కొంచెం ఈ పొలాలు కొంచెం ఇవ్వకుండా బిల్డింగ్ పెట్టారు. అవి కూడా భూసేకరణ ద్వారా మొత్తం వాటిని తొలగించి అక్కడ కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా సైడ్ వర్క్స్, డ్రైన్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, ఆగస్టు 15కి ఈ మొత్తం స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ఓపెన్ చేసే విధంగా ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా చేస్తున్నారండి. ఇందులో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఈ ఏదైతే ఈ తారు వేస్తారో దీని తర్వాత ఇక మొత్తం ఫైనల్ వర్క్ అయిపోయినట్టండి. ఒక గంట 2 గంటల్లో ఈ తారు వేసే కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఒకటి ఎలా జరుగుతుందో. ఈ స్టీల్ బ్రిడ్జి మీద ఈ కాంక్రీట్ తారు వేసే ఈ మిషన్ని ఫేవర్ అంటారండి. ఇది ఈ లోడుతో వచ్చిన ఈ బ్లాక్ విటమిన్ అంటే ఈ తారుని దాంట్లో డంప్ చేసి అక్కడి నుంచి ఆ మిషన్ ద్వారా మొత్తం సమాంతరంగా రోడ్డుకి సమాంతరంగా వేస్తారు. ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉంటే ఈ వర్కర్లు దాని లెవెల్స్ మొత్తం నింపుతారండి, నీట్గా సరిచేస్తారు. కొన్ని అంతా కూడా దీంతో ఈ ఫేవర్ ద్వారానే వెనక చైన్ ద్వారా ఈ టిప్పర్ను కూడా ముందుకు నెడుతూ దాంట్లో ఉండే మాలనంతా కూడా ఈ రోడ్డు మీద సమానంగా పరుస్తూ ఇక్కడంతా కూడా ఒక లెవెల్లో ఒక టెంపరేచర్లో మొత్తం ఇది హీట్లో ఇది సంబంధించిన ఈ తారు అంతా కూడా ఇక్కడ పడుతుంది. చాలా హెవీ హీటు ఇక్కడ ఉంటుందండి. ఆ హీట్ ద్వారా వచ్చే బ్లాక్ తారునంతా కూడా అక్కడ వేసి వెంటనే వెనక పక్క నుంచి మొత్తం ఏదైతే ఈ రోలర్స్ ద్వారా మొత్తం శుభ్రం చేస్తారండి, ఒక లెవెల్ చేస్తారు. ఇక చూడండి, ఇదంతా కూడా గతంలో మనం చూసినప్పుడు ఇదంతా మట్టి ఉన్నది మొత్తం రిమూవ్ చేశారు. బ్రిడ్జి కింద ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏదైనా హెవీ ఫ్లో వస్తుంది కాబట్టి మొత్తం రిమూవ్ చేశారండి. ఎటువంటి ఆటంకం లేకుండా వరద వచ్చినా కానీ వెళ్ళిపోయేటట్టుగా. ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన తారు వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఇది రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది ఉదయాన్నే కంప్లీట్ చేశారండి. కంప్లీట్ చేసి దీన్ని ఫైనల్ టచ్ ఫినిషింగ్ కోసం రోలింగ్ చేస్తున్నారు మొత్తం మిషన్లతో. చూడండి, అక్కడ 2 రోలింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ వర్కర్స్ ఎక్కడ చిన్న గ్యాప్లు ఉంటే వాటిని పొచ్చడానికి తీసుకొచ్చి వాటి మీద లెవెల్ చేస్తారండి. తర్వాత ఆ రోలింగ్ మిషన్ వచ్చి దీన్ని రోల్ చేస్తుంది. ఇదంతా కూడా ఒక స్మూత్గా ఒక లెవెల్లో మొత్తం ఇదిగా ఉండేటట్లుగా దీన్ని చూస్తారండి వీళ్ళు. చూడండి, ఇదంతా కూడా ఎలా చేశారో మొత్తం ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. ఇంకా కూడా ఇప్పుడు హీట్ వస్తుంది. ఇది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా వరకు కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకొక గంటలో మొత్తం కంప్లీట్ అయిపోతాయండి వర్క్స్. ఈ రోజుతో ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఈ బకింగ్హామ్ కల మీద ఉన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. ఆల్రెడీ దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్లు కూడా రెడీ చేశారు. చూడండి అంతా కూడా ఎలా చేశారో. ఇక్కడ రోలింగ్ చేస్తుంది మిషన్ అండి. ఈ రోలింగ్ వల్ల ఎక్కడన్నా బ్రిడ్జి పైన కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కొంచెం ఏదైనా మొత్తం దీని ద్వారా లెవెల్ చేస్తారండి.
ఇది ఒక రకమైన వైబ్రేషన్ మరియు వాటర్తో దీన్ని మొత్తం లెవెల్ చేస్తారు ఈ మిషన్ ద్వారా. చూడండి ఇదంతా కూడా ఒక పక్క అక్కడ అటుపక్క ఏదైతే తారేస్తున్నారో ఆ తారేసిన దగ్గర కూడా ఇంకో వైబ్రేషన్ మిషను, ఇంకో రోలింగ్ మిషను అక్కడ లెవెల్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ మిషన్ దగ్గర ఎట్లా హీటు జనరేట్ అయ్యి ఆ పొగలు ఆవిర్లు కప్పుతుందో చూడండి ఒకసారి. ఈ తారుని ఒక రకమైన హీట్లో కరిగించి వెంటనే ఈ మిషన్ అక్కడ దాన్ని మొత్తం మిక్స్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ హీట్ చేసి ఈ రోడ్డు మీద వేసి సమాంతరంగా లెవెల్ చేస్తారండి. ఇది చేసే మిషనే దీని ఫేవర్ అంటారు. ఈ ఫేవర్ ద్వారా తారు మొత్తం ఎంతవరకు లెవెల్ కరెక్ట్గా వేసి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు దీని మీద. కనుక ఈ రోలింగ్ మిషన్ మొత్తం లెవెల్స్ నీట్గా లెవెల్ చేసి చేస్తారండి. చూడండి అంతా కూడా ఫ్రెండ్స్, ఈ విధంగా మన అమరావతిలోని ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయండి. ఇక మరో మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఈ స్టీల్ బ్రిడ్జి ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఇటు అప్రోచ్ రోడ్ వర్క్ ఉందో అది ఆల్రెడీ ఉదయాన్ని కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని క్లీనింగ్ వర్క్స్ అంటే దీని మీద మట్టి దుమ్ము లాంటిది ఉంటే కంప్రెషర్తో మొత్తం క్లీన్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై అమరావతి.